సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేస్తున్న వారు మన దగ్గర కొల్లాలు ఉన్నారు. అయితే అందరూ సక్సెస్ కాలేకపోతున్నారు. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ కొంతమంది దూసుకుపోతూ ఉన్నారు. ఇక ఇప్పుడున్న స్టార్ కిడ్స్ చాలా మంది గతంలో చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలు చేసిన వారే. కొంతమంది పదుల సంఖ్యలో సినిమాలు చేస్తే మరికొంతమంది 1-2 సినిమాల్లో మెరిశారు. అలాగే పైన కనిపిస్తున్న అమ్మడు కూడా. పై ఫోటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ ని గుర్తుపడ్డారా? అంత సులభం కాదులేండి. ఆమె అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. ఇప్పుడు హీరోయిన్ గా దూసుకుపోతుంది ఆ స్టార్ కిడ్. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సాధించి 100 కోట్లకు పైగా రాబట్టిన సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇంతకీ ఆమె ఎవరంటే పై ఫోటోలో రాజేంద్ర ప్రసాద్ తో ఉన్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా? ఆ ఫోటో రాంబంటు సినిమాలోనిది. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హీరోయిన్ మరెవరో కాదు, ఆ అందాల భామ ఐశ్వర్య రాజేష్. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ అమ్మడు. తెలుగమ్మాయే అయినా తమిళంలో ఈ చిన్నది కెరియర్ మొదలు పెట్టింది. అక్కడ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవ్ స్టోరీ టక్ జగదీష్ సినిమాలో నటించి మెప్పించింది. ఇక తాజాగా అనిల్ రావుపూడి వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకీ భార్యగా నటించి మెప్పించింది. ఈ సినిమాలో ఐశ్వర్య తన నటనతో ఆకట్టుకుంది. భాగ్యం పాత్రలో తన నటనతో కట్టిపడేసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ అవటంతో పాటు 100 కోట్లకు పైగా వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సంతా చాటుకుంది. అలాగే ఐశ్వర్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫోటోలతో కుర్రాళ్లను కవ్విస్తూ ఉంటుంది ఈ చిన్నది.